గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో 4th యూనిట్ రెక్టిలినియర్ అండ్ కర్విలినియర్ మోషన్ ఆఫ్ ద పార్టికల్స్లో నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డీల్ చేసుకున్నాం. ఈరోజు వచ్చేసి ఇక్కడ 2 weights ప్రాబ్లం చూడండి. 2 weights 800 Newton 200 Newton are connected by a thread and they move along a rough horizontal plane under the action of force 400 Newton applied to the 800 Newton weight as shown in figure. చూసారా, ఇంకా 2 బ్లాక్స్ ఇచ్చినాడు. 2 బ్లాక్స్ మనకి 400 న్యూటన్ అనే ఫోర్స్తో పుల్ చేయబడుతుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఈ 400 న్యూటన్ అనే ఫోర్స్తో పుల్ చేయబడుతుందో ఈ స్ట్రింగ్ ఉంది కదా, ఈ థ్రెడ్ ఈ రోప్ మీద మనకి ఫోర్స్ అనేది అప్లై అయ్యి టెన్షన్ అనేది వచ్చేసి డెవలప్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆ టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే మనకి 400 న్యూటన్స్ అప్లై చేస్తామో ఈ 2 బ్లాక్స్కి కింద ఉన్న సర్ఫేస్కి మధ్య ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఫ్రిక్షన్ డెవలప్ అయినప్పుడు ఏమొస్తుంది, మనకి కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వస్తుంది. ఆ కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, 2 weights of 800 Newtons and 200 Newton ఆర్ కనెక్టెడ్ బై ఏ థ్రెడ్. అంటే 2 థ్రెడ్స్తో కనెక్టెడ్ అయినాయి. దే మూవ్ అలాంగ్ ఏ రఫ్ హార్జెంటల్ ప్లేన్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్స్ 400 Newton. ఇవి 2 మూవ్ అయితే దీనివల్ల 400 Newton ఫోర్స్ పుల్ చేయడం వల్ల అప్లై చేయడం వల్ల ఈ మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా, అప్లై టు ద 800 Newton వెయిట్ అంటే దీని మీద అప్లై చేసినాడు. యాజ్ షోన్ ఇన్ ఫిగర్ బిలో ది కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద స్లైడింగ్ సర్ఫేసెస్. అంటే ఈ 2 బ్లాక్స్ మనకు సర్ఫేస్ మీద లే ఉన్నాయి కదా, ఎప్పుడైతే మనకి మోషన్ కండిషన్లో వస్తుందో ఈ బ్లాక్కి సర్ఫేస్కి మధ్య ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. ఫ్రిక్షన్ డెవలప్ అయిన తర్వాత కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇది కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద స్లైడింగ్ సర్ఫేసెస్ ఆఫ్ ద 2 weights అండ్ టెన్షన్ ఇన్ ద థ్రెడ్. అంటే థ్రెడ్కి ఫోర్స్ అప్లై అయినప్పుడు ఏమవుతుంది, టెన్షన్ వస్తుంది. సో ఆ టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గివెన్ డేటా మనకి 2 weights ఉన్నాయి కదా, 200 Newtons నెక్స్ట్ 800 Newtons, అవి W1 W2 అనుకుంటాం. నెక్స్ట్ అప్లైడ్ ఫోర్స్ ఎంత చేసినాం మనం ఇక్కడ 400 Newton. ఎంత అప్లై చేసినాం ఇక్కడ 400 Newton అప్లై చేసినాం. అదనమాట అప్లైడ్ ఫోర్స్. నెక్స్ట్ యాక్సెలరేషన్ కనుక్కోవాలి, నెక్స్ట్ టెన్షన్ కనుక్కోవాలి. ఓకేనా, 2 కనుక్కోవాలి. నెక్స్ట్ కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా కనుక్కోవాలి, 3. ఇక్కడ చూడండి, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇచ్చినాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇండివిజువల్గా వేసుకున్నాడు. ఫస్ట్ ఏమో ఇక్కడ 200 Newton బ్లాక్ తీసుకున్నాడు. సెకండ్ 800 Newton బ్లాక్. 200 Newton బ్లాక్ మనకి ఫ్లోర్ పైన లే ఉంది కాబట్టి వెయిట్ అనేది గ్రౌండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడైతే వెయిట్ యాక్ట్ అవుతుందో ఆపోజిట్ డైరెక్షన్లో రియాక్షన్ వస్తుంది అనమాట. బ్లాక్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, రైట్ సైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకేనా, అలాగే నెక్స్ట్ మనకి యాజ్ పర్ డిఆలెంబర్ట్స్ ప్రిన్సిపల్ ప్రకారం నెక్స్ట్ ఇనర్షియా ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. మోషన్ ఆఫ్ ద బాడీకి ఆపోజిట్ డైరెక్షన్లో ఇనర్షియా ఫోర్స్ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. వెయిట్ గ్రౌండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి రియాక్షన్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. టెన్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, రైట్ సైడ్ డైరెక్షన్లో ఉంటుంది. ఎందుకంటే 400 Newton అప్లై ఫోర్స్ చేస్తున్నాం కాబట్టి రైట్ సైడ్ డైరెక్షన్లో ఉంటుంది. చూడండి, వెయిట్ ఆఫ్ ద బాడీ 200 Newton అయితే వెయిట్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి రియాక్షన్ ఫోర్స్ N1. ఇక్కడ రియాక్షన్ R1 అని అనుకోవచ్చు, లేదంటే N1 అని అనుకోవచ్చు. N1 ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. N1 ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. ఎప్పుడైతే మనకి ఫోర్స్ అప్లై చేస్తామో ఈ బ్లాక్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి టెన్షన్ కూడా రైట్ సైడ్ డైరెక్షన్లో ఉంటుంది. ఎప్పుడైతే మనకి బ్లాక్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుందో, టెన్షన్ ఈ డైరెక్షన్లో ఉంటుందో, ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అలాగే ఇనర్షియా ఫోర్స్ అకార్డింగ్ టు డిఆలెంబర్ట్స్ ప్రిన్సిపల్ ప్రకారం ఇనర్షియా ఫోర్స్ W/G × A ఇది కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకేనా, అలాగే 800 Newton వెయిట్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో రియాక్షన్ N2 ఆపోజిట్ డైరెక్షన్లో రియాక్షన్ డెవలప్ అవుతుంది. డ్యూ టు ద 400 Newton పుల్లింగ్ ఫోర్స్ ది బ్లాక్ ఈజ్ మూవ్ ఇన్ రైట్ సైడ్ డైరెక్షన్. దో ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ డైరెక్షన్లో ఉంటుంది. అప్లైడ్ ఫోర్స్ రైట్ సైడ్ డైరెక్షన్లో ఉంటాయి, ఫ్రిక్షన్ ఫోర్స్ లెఫ్ట్ సైడ్ డైరెక్షన్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి ఇనర్షియా ఫోర్స్ అకార్డింగ్ టు డిఆలెంబర్ట్స్ ప్రిన్సిపల్ ప్రకారం W/G × A ఇనర్షియా ఫోర్స్ కూడా మనకి ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుందో అదే డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ కూడా 200 బ్లాక్లో ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుందో ఇనర్షియా ఫోర్స్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. సో ఫస్ట్ కన్సిడర్ ది వెయిట్ 200 Newton. ఫస్ట్ మనకి అన్ని వర్టికల్ ఫోర్సెస్ ఉన్నాయి, హారిజాంటల్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, కాబట్టి రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ సిగ్మా B = 0. సమ్మేషన్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ పాజిటివ్, డౌన్వర్డ్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ నెగిటివ్. సో N1 అనేది వర్టికల్ ఫోర్స్, 200 అనేది వర్టికల్ ఫోర్స్. ఇవి తప్ప నుంచి దీంట్లో వర్టికల్ ఫోర్సెస్ ఏం లేవు కాబట్టి N1 మైనస్ N1 అప్వర్డ్ కదా N1 కాబట్టి ప్లస్ తీసుకుంటాము. డౌన్వర్డ్ 200 Newton కాబట్టి -200 తీసుకుంటాం. ఓకేనా, కండిషన్ ప్రకారం.
అప్వర్డ్ ఫోర్సెస్ పాజిటివ్ ఉన్నప్పుడు డౌన్వర్డ్ ఫోర్సెస్ నెగిటివ్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అప్వర్డ్ ఫోర్సెస్ ఉంది N1. సో N1 మైనస్ 200 ఈక్వల్ టు 0. N1 ఈక్వల్ టు 200 న్యూటన్. ఫ్రమ్ ద లా ఆఫ్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఏంది F ఈక్వల్ టు μN అనమాట. ఇక్కడ 2 బ్లాక్లు ఉన్నాయి కాబట్టి F1 F2 2 అనుకుంటాం అనమాట. ఓకేనా. F1 ఈక్వల్ టు μN1. F1 ఈక్వల్ టు μ వచ్చేసి మనం ఇక్కడ 0.3 అనుకుంటాం. కన్సిడర్ మనకు తెలియదు కదా, ఇక్కడ 0.3 అనుకుంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద 2 స్లైడింగ్ సర్ఫేస్ వెయిట్ వచ్చేసి మనకి 0.3 అనుకుంటాం. కన్సిడర్ లేదంటే మీరు 0.25 అని అనుకోవచ్చు. 0.3 ఇంటూ N1 వచ్చేసి 200. అప్పుడు F1 ఫ్రిక్షన్ ఫోర్సెస్ ఉంది, అప్లైడ్ ఫోర్స్ ఫ్రిక్షన్ ఫోర్సెస్ అనమాట 60 న్యూటన్. నెక్స్ట్ ఏంది సమ్మేషన్ ఆఫ్ ఆల్ ఓవర్ రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ ఆల్ ఓవర్ హారిజాంటల్ ఫోర్సెస్. రైట్ సైడ్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ పాజిటివ్, దట్ మీన్స్ లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ నెగిటివ్. ఇక్కడ మనకి హారిజాంటల్ ఫోర్సెస్ ఏమున్నాయి, టెన్షన్ ఉంది, ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంది, ఇనర్షియా ఫోర్స్ W/G ఇంటూ A. W అంటే వెయిట్ కాబట్టి 200 న్యూటన్ వేసుకున్నాము. G అంటే ఏమి గ్రావిటేషనల్ ఫోర్స్ 9.81 ఇంటూ యాక్సలరేషన్ ఆ విధంగా వేసుకుంటాం. సో T వచ్చేసి రైట్ సైడ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకుంటాం. F ఇనర్షియా ఫోర్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ తీసుకుంటాం రెండింటిని. సో T మైనస్ F1 మైనస్ 200 9.81 ఇంటూ A ఈక్వల్ టు 0. సో దీన్ని F1 అంటే 60 న్యూటన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. వీటిని అన్నింటినీ మనము క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుంది, T మైనస్ 200 9.81 A ఇంటూ 60 మైనస్ 60 ఈక్వల్ టు అవుతుంది. పోతే ఏమవుతుంది 6 ప్లస్ 60 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఓకేనా. ఈక్వేషన్ మనం ఆల్రెడీ మనం ఇక్కడ అనుకున్నాం కదా, ఇది F1 ఈక్వల్ 60 న్యూటన్, ఇది ఈక్వేషన్ 2. సో ఈ ఈక్వేషన్ సబ్స్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 4 ఇది ఇప్పుడు వద్దు, ఈక్వేషన్ 2 అనుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ది వెయిట్ 800 బ్లాక్. ఈ బ్లాక్ని కన్సిడర్ చేసుకుంటే సిగ్మా B ఈక్వల్ టు 0. రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్, ఆల్ వర్టికల్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ పాజిటివ్. సో మనం ఇక్కడ N2 అనేది వర్టికల్ కాబట్టి ప్లస్ తీసుకుంటాం, 800 డౌన్వర్డ్ కాబట్టి మైనస్ తీసుకుంటాం, ఈక్వల్ టు 0. N2 ఈక్వల్ టు 800 న్యూటన్ అవుతుంది. ఫ్రమ్ లా ఆఫ్ ఫ్రిక్షన్ ఆఫ్ ఫోర్సెస్ వచ్చేసి F2 ఈక్వల్ టు μN2. బ్లాక్ నెంబర్ 2 కాబట్టి ఫ్రిక్షన్ 2 అనుకుంటాం. నెక్స్ట్ μ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, N2 వచ్చేసి రియాక్షన్ ఫోర్సెస్ అనమాట. అప్పుడు F2 ఈక్వల్ టు μ ఆల్రెడీ మనం కన్సిడర్ చేసుకున్నాం కదా, ఇక్కడ 0.3 అని, సేమ్ ఇక్కడ కూడా 0.3 అని తీసుకుంటాం. ఇంటూ 800 న్యూటన్ ఈక్వల్ టు F2 ఈక్వల్ టు 240 న్యూటన్ వస్తుందంట. ఈక్వేషన్ 3 అనుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. ఇక్కడ మనకి ఏ ఉన్న హారిజాంటల్ ఫోర్సెస్ 400 న్యూటన్ ఉంది, టెన్షన్ ఉంది, ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంది, ఇనర్షియా ఫోర్స్ ఉంది. అకార్డింగ్ టు D'Alembert's ప్రిన్సిపల్ ప్రకారం ఇనర్షియా ఫోర్స్ కూడా ఉంది. సో మనం ఇక్కడ ఏది రైట్ సైడ్ ఫోర్సెస్ పాజిటివ్ తీసుకుంటాం, లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ నెగిటివ్ తీసుకుంటాం. ఓకేనా. 400 ఇది రైట్ సైడ్ ఉంది 400. నెక్స్ట్ మిగతావన్నీ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి అన్ని మైనస్ వస్తాయి. 400 మైనస్ 240 మైనస్ T మైనస్ 800 డివైడెడ్ బై 9.81 ఇంటూ A ఈక్వల్ టు 0. A ఈక్వల్ టు 0. ఓకేనా. దీన్ని సింప్లిఫికేషన్ చేసి మనకి ఏమొస్తుంది, T ప్లస్ 800 డివైడెడ్ బై 9.81 ఇంటూ A 400 మైనస్ 240 చేస్తే 160 వస్తుంది. ఈ 160ని ఈక్వల్ టు అవుతుంది పంపించేస్తాం. ఈక్వల్ టు అవుతుంది పంపించిన తర్వాత దాన్ని ఈక్వేషన్ 4 అనుకుంటాం. ఓకేనా. సబ్స్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 4 ఈ రెండింటిని మైనస్ చేస్తే T మైనస్ 200 9.81 ఇంటూ A మైనస్ T ప్లస్ 800 డివైడెడ్ బై 9.81 ఇంటూ A ఈక్వల్ టు 60 మైనస్ 160 మైనస్ చేసినాం. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఏమొస్తుంది, T ప్లస్ 800 డివైడెడ్ బై 9.81 ఇంటూ A మైనస్ T ప్లస్ 200 డివైడెడ్ బై 9.81 ఇంటూ A ఈక్వల్ టు 100. A ఇంటూ 800 డివైడెడ్ బై 9.81 మనం Aని కామన్ తీసినాం, ప్లస్ Tకి మైనస్ T క్యాన్సిల్ అవుతుంది. A కామన్ తీస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది, ఈక్వల్ టు 100. యాక్సలరేషన్ వాల్యూ మనకి 0.981 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఇది క్యాషియోలో మనం క్యాలిక్యులేట్ చేసి వస్తుంది. ఏ వాల్యూ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 4. ఏ వాల్యూ ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 4 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, T వాల్యూ వస్తుంది. అదే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, టెన్షన్ ఇన్ ద రోప్ అనమాట. సో ఏ వాల్యూని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈక్వేషన్ 4 ఇది ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాము, T ప్లస్ 800 డివైడెడ్ బై 9.81 ఇంటూ 0.981 సబ్స్టిట్యూట్ చేసినాం చూడండి, ఈక్వల్ టు 160. T ఈక్వల్ టు 160 మైనస్ 800 డివైడెడ్ బై 9.81 ఇంటూ 0.981. దీన్ని మనము క్యాల్సిలో క్యాలిక్యులేషన్ చేస్తే T ఈక్వల్ టు 80 న్యూటన్ వస్తుంది. ఓకేనా. టెన్షన్ ఇన్ ద రోప్ అంటే ఇక్కడ 400 న్యూటన్ ఫోర్స్తో మన 2 బ్లాక్స్ని పుల్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఈ ఫోర్స్ వల్ల ఈ స్ట్రింగ్ పైన ఈ రోప్ మీద టెన్షన్ వస్తుంది.
ఆ టెన్షన్ ఎంత డెవలప్ అయింది అంటే T ఈక్వల్ టు 80 న్యూటన్ అయింది. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ ది మోషన్ ఆఫ్ ద పార్టికల్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఫోర్త్ ప్రాబ్లం. ది మోషన్ ఆఫ్ ద పార్టికల్ అలాంగ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్ డిపెండ్ బై ది S ఈక్వల్ టు 1/3 క్యూబ్ మైనస్ 30/60. ఫైండ్ ద యావరేజ్ యాక్సెలరేషన్ డ్యూరింగ్ ద 5th సెకండ్. 5వ సెకండ్ వచ్చినప్పుడు దాని యొక్క యావరేజ్ యాక్సెలరేషన్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. వెన్ డస్ ద పార్టికల్ రివర్స్ ఇట్స్ డైరెక్షన్ అండ్ వాట్ ఈస్ ద కరస్పాండింగ్ యాక్సెలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఎప్పుడైతే పార్టికల్ మనకు రివర్స్ డైరెక్షన్లో వస్తే ఆ టైంలో మనం ఏం కనుక్కోవాలా, వాట్ ఈస్ ద కరస్పాండింగ్ యాక్సెలరేషన్ ఎంత, డిస్ప్లేస్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చేసి మనకి వేరియబుల్ యాక్సెలరేషన్ మెథడ్ అనమాట. మనకి రెక్టిలినియర్ మోషన్లో 3 టైప్స్ ఉంటుంది. యూనిఫామ్ యాక్సెలరేషన్ మోషన్, యూనిఫామ్ వెలాసిటీ మోషన్, వేరియబుల్ యాక్సెలరేషన్ మోషన్. ఆ 3 టైప్స్లో థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ ఏం కనుక్కోవాలా, ఫస్ట్ కండిషన్ ఫైండ్ ద యావరేజ్ యాక్సెలరేషన్ డ్యూరింగ్ ద 5th సెకండ్. 5th సెకండ్లో యావరేజ్ యాక్సెలరేషన్ కనుక్కోవాలా, కనుక్కోవాలి. నెక్స్ట్ వెన్ డస్ ద పార్టికల్ రివర్స్ ఇట్స్ డైరెక్షన్ అండ్ వాట్ ఈస్ ద కరస్పాండింగ్ యాక్సెలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఎప్పుడైతే పార్టికల్ రివర్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఆ టైంలో మనము యాక్సెలరేషన్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ గివెన్ డేటాలో మనకి ఏమి ఇచ్చినాడు, ఎస్ ఈక్వల్ టు, ఎస్ అంటే ఏంది మనకి డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ అని అనుకోవచ్చు అనమాట. ఎస్ ఈక్వల్ టు 1/3 T క్యూబ్ మైనస్ 30/60. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ వెలాసిటీ V అంటే ఏంది, అకార్డింగ్ టు డెఫినేషన్ ప్రకారం ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ds, చేంజ్ టైం T, దట్ ఈజ్ ఇది డెఫినేషన్ ప్రకారం ఫార్ములా అనమాట. V ఈక్వల్ టు ds/dt, దట్ ఈజ్ V ఈక్వల్ టు T² మైనస్ 36. ఇది ఎలా వచ్చింది, ఈక్వల్ టు T² మైనస్ 30. ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, TQ అనేది మనకి x⁴n అంటే ఏమి, n ఇంటూ x⁴n-1. అలాగే దీని ప్రకారం ఆ ఫార్ములా ప్రకారం 3 ఇంటూ T⁴2 అవుతుంది. n-1 అంటే 3 - 1 అంటే 2 అవుతుంది. 3 ముందుకు వస్తే ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు T² వస్తుంది. అదే T² మైనస్ 36 ఇంటూ T. డిఫరెన్షియేషన్ ఆఫ్ 36 ఇంటూ T ఏమవుతుంది, 36 అవుతుంది. ఓకేనా, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం. దీన్ని డిఫరెన్షియేషన్ చేసినాడు అనమాట. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అలాగే ఈ వెలాసిటీని డిఫరెన్షియేషన్ చేస్తే యాక్సెలరేషన్ వస్తుంది. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేషన్ చేస్తే వెలాసిటీ వస్తుంది, వెలాసిటీని డిఫరెన్షియేషన్ చేస్తే యాక్సెలరేషన్ వస్తుంది. ఒకవేళ ఇంటిగ్రేషన్ చేయాలంటే ఏం చేస్తుంది, యాక్సెలరేషన్ ఇంటిగ్రేషన్ చేస్తే వెలాసిటీ వస్తుంది, వెలాసిటీని ఇంటిగ్రేషన్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అదే రూల్. ఇక్కడ మనము దీన్ని డిఫరెన్షియేషన్ చేసాం కాబట్టి T² మైనస్ 36 వచ్చింది. తర్వాత దీన్ని అగైన్ మీ ఇంటిగ్రేషన్ అనమాట. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, A ఈక్వల్ టు 2T వస్తుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది, dV/dt చేస్తే ఏమొస్తుంది, T² అంటే x⁴n, n ఇంటూ x⁴n-1. అప్పుడు 2 ఇంటూ T పవర్ ఆఫ్ 2 - 1. 2 - 1 అంటే 1 పెట్టుకున్న ఒకటి పెట్టుకున్న ఒకటి కాబట్టి 2T వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 36 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. సో A ఈక్వల్ టు 2T. ఇది ఈక్వేషన్ 3 అనుకుంటాం. నెక్స్ట్ యాక్సెలరేషన్ ఆఫ్టర్ 4 సెకండ్. యాక్సెలరేషన్ ఆఫ్టర్ 4 సెకండ్ అంటే A⁴ అనుకుంటాం. అంటే A4 అనుకుంటాం. A⁴ కాదు, A4 అనుకుంటాం. ఇక్కడ మనకి ఫార్ములా ఏముంది, A ఈక్వల్ టు 2T కదా. అంటే ఆఫ్టర్ 4 సెకండ్ అంటే A4 ఈక్వల్ టు 2A కదా. 2A ప్లేస్లో 4 సెకండ్ కాబట్టి 2 ఇంటూ 4 8 మీటర్/సెకండ్². యాక్సెలరేషన్ ఆఫ్టర్ 5 సెకండ్స్ A5 A ఈక్వల్ టు 2 ఇంటూ 5 10 మీటర్/సెకండ్² వస్తుంది. యాక్సెలరేషన్ కాబట్టి మీటర్/సెకండ్² వస్తుంది. నెక్స్ట్ నౌ యావరేజ్ యాక్సెలరేషన్ డ్యూరింగ్ ద 5th సెకండ్. 4 సెకండ్ అయిపోయింది, 5th సెకండ్ అయిపోయింది కాబట్టి యావరేజ్ యాక్సెలరేషన్ ఇవి రెండింటిని యావరేజ్ చేస్తాం అనమాట. A4 /2 8 + 10 /2 9 మీటర్/సెకండ్². వెన్ పార్టికల్ రివర్స్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ V ఈక్వల్ టు 0. అంతే కదా, ఎప్పుడైనా పార్టికల్ మోషన్ ఆఫ్ ద పార్టికల్కి రివర్స్ డైరెక్షన్లో మూవ్ అయితే V అనేది వెలాసిటీ 0 అవుతుంది. ఫ్రమ్ ద ఈక్వేషన్ 2 నుంచి మనం ఏం అనుకున్నామంటే V ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఇక్కడ V 0 అయింది ఎందుకంటే పార్టికల్ రివర్స్ డైరెక్షన్లో పోయింది కాబట్టి V ఈక్వల్ టు 0 అయింది. ఆ V వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 2 ఏమి ఇచ్చినాడు ఇక్కడ, ఈక్వేషన్ 2 వచ్చేసి V ఈక్వల్ టు T² - 36. దీంట్లో V ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 0
ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ 36. సో టీ స్క్వేర్ ఈక్వల్ టు 36 అవుతుంది. స్క్వేర్ ఈక్వల్ టు అవుతుంది పంపిస్తే ఏమవుతుంది 6 సెకండ్ అవుతుంది. ఈక్వేషన్ 1 ఎస్ ఈక్వల్ టు 6³ 3 36 -4 డిస్ప్లేస్మెంట్ ఇక్కడ 0 ఈక్వల్ టీ స్క్వేర్ మైనస్ 36 టీ ఈక్వల్ టు 6 సెకండ్ అవుతుంది. స్క్వేర్ ఈక్వల్ టు పోతే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6 సెకండ్ వస్తుంది. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. దేన్ని 6 సెకండ్స్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 1 ఏంది ఎస్ ఈక్వల్ టు 1/3 t³ మైనస్ 36t. సో టీ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 6³ 3 మైనస్ 36 ఇంటూ ఎస్ ఈక్వల్ టు -44 minutes అనమాట. డిస్ప్లేస్మెంట్ ఎస్